ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన చేస్తున్నారు. రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఫుడ్ పాయిజన్ కావడంతో 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిల్వ ఉంచిన ఆయిల్, ఎగ్స్, కూరగాయలు, పురుగులు పట్టినటువంటి రైస్ ను వాడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను ఎన్నోసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సరే పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విషయానికి సంబంధించి కమిటీ వేసి ఒక నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చింది. గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్థానిక ఎంఆర్ఓ, డీఎస్పీతో కమిటీని కూడా నియమించారు. ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన చేస్తున్నారు. రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్ కావడంతో 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ సరైన భోజనం కూడా పెట్టడం లేదు అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిల్వ ఉంచిన ఆయిల్, గుడ్లు, కూరగాయలు, పురుగులు పట్టినటువంటి రైస్ వాడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను ఎన్నోసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సరే పట్టించుకోలేదని చెబుతున్నారు. విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇష్యూకి సంబంధించి కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే స్థానిక ఎంఆర్ఓ, డీఎస్పీతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.